నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ దుర్గా క్యాబేజీతో తయారు చేసిన ఫాస్ట్ ఫుడ్ తిని 18 ఏళ్ల యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది ఆ తర్వాత మరణించింది ఈ షాకింగ్ ఘటన తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాకు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని ఐమా నదీం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది ఫాస్ట్ ఫుడ్ తినటం వల్లే ఆమె ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది ఆమెకు దాదాపు నెల క్రితం టైఫాయిడ్ వచ్చి కోలుకోలేదు ఆమె పరిస్థితి మరింత దిగజారింది చివరకు ప్రాణాలు కోల్పోయింది వైద్య పరీక్షలో ఆమె మెదడులో వివిధ గడ్డలు బయటపడ్డాయి ఇవి పరాన్నజీవి సంక్రమణ వల్ల సంభవించి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ చేయించగా యువతి మెదడులో 20 నుంచి 25 నోడ్యూల్స్ ఉన్నట్లు తేలింది ఇది పరాన్నజీవి ఇన్ఫెక్షన్ వల్ల సంభవించుండొచ్చని వైద్యులు భావించారు ఫాస్ట్ ఫుడ్లో ఉపయోగించే క్యాబేజీ ద్వారా ఇన్ఫెక్షన్ సంక్రమించి ఉంటుందని అనుమానిస్తున్నారు ఆమె పరిస్థితి మరింత దిగజారడంతో ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చేర్పించారు ఇక అక్కడ ఆమెకు మెదడు ఆపరేషన్ జరిగింది కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు క్యాబేజీ తినటం వల్ల అందులోని పురుగులు మెదడులోకి ప్రవేశిస్తాయని దీనివల్ల పిచ్చితనం స్ట్రోక్ చివరకు మరణం కూడా సంభవిస్తుందని కొంతమంది చెబుతారు ఇది నిజమేనా అంటే క్యాబేజీని పొలంలో పెంచినప్పుడు మట్టి తేమ కారణంగా పురుగులకు సులభంగా సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుంది దీని ఆకులు పొరలుగా ఉంటాయి చిన్న పురుగులు వాటి గుడ్లు లోపల దాక్కుంటాయి అయితే క్యాబేజీని నేరుగా తినటం వల్ల పురుగులు మెదడులోకి ప్రవేశిస్తాయని దీని అర్థం కాదు మెదడు పురుగుని వైద్యపరంగా న్యూరోసిస్టిక్ ఎర్కోసిస్ అని పిలుస్తారు ఈ వ్యాధి టెనియాసోలియం అనే టేప్ వార్మ్ గుడ్ల వల్ల వస్తుంది దీని అర్థం మెదడులో పురుగు నిరంతరం తిరుగుతుందని కాదు వాస్తవానికి ఈ పురుగు గుడ్లు మట్టిలో మురికి కూరగాయల్లో సరిగ్గా ఉడికించని మాంసంలో కనిపిస్తాయి వైద్యుల ప్రకారం ఒక వ్యక్తి మురికి కూరగాయలు లేదా సరిగ్గా ఉడికించని మాంసం తిన్నప్పుడు ఈ పురుగుల గుడ్లు కడుపులోకి ప్రవేశిస్తాయి మన జీర్ణ వ్యవస్థ ఈ గుడ్లను పూర్తిగా విచ్ఛిన్నం చేయలేదు అలాంటి సందర్భాల్లో ఈ గుడ్లు రక్త ప్రవాహం ద్వారా మెదడు కళ్ళు కాలేయం కండరాలు వంటి శరీర భాగాల్లోకి ప్రవేశిస్తాయి ఇక ఈ గుడ్లు మెదడుకు చేరుకున్నప్పుడు శరీర రోగనిరోధక వ్యవస్థ వాటికి వ్యతిరేకంగా స్పందించి మెదడులో వాపును కలిగిస్తుంది దీంతో తీవ్రమైన తలనొప్పి వాంతులు తల తిరగడం మూర్ఛలకు కారణమవుతుంది వైద్యుల అభిప్రాయం ప్రకారం భారత్లో పిల్లల్లో మూర్ఛలకు న్యూరోసిస్టిక్ ఎర్కోసిస్ ప్రధాన కారణం పిల్లలే కాదు పెద్దలు వృద్ధులు కూడా దీని బారిన పడొచ్చు అయితే ఇక్కడ మంచి విషయం ఏంటి అంటే దాదాపు 98% కేసుల్ని మందులతో నయం చేస్తారు అయితే 2% కేసులకు మాత్రమే శస్త్రచికిత్స అవసరం ఈ వ్యాధిని నివారించడానికి ఉత్తమ మార్గం పరిశుభ్రత సరైన ఆహారం అని డాక్టర్లు చెప్తున్నారు ఎప్పుడూ కూడా సరిగ్గా ఉడికించకుండా ఆహారాన్ని తినకూడదు ముఖ్యంగా మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తినకూడదు క్యాబేజీని మాత్రమే కాకుండా మురికిగా లేదా సరిగ్గా కడగని కూరగాయలు తినటం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు క్యాబేజీలో చాలా పొరలుంటాయి కాబట్టి గుడ్లు లోపల దాక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే క్యాబేజీని పూర్తిగా తినటం మానేయాలని దీని అర్థం కాదు క్యాబేజీని బాగా కడిగి ఉడికించి తినటం సురక్షితం సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు